అందరిలో కొంచెం ఫుల్ స్టాప్ కూడా పెట్టలేదు డాక్టర్ గారు. ఎన్నిసార్లు చెప్పినా ఆ బోర్డు మార్చడం ఇది మార్చడం, పైకి పోయేదారి దారి పైకి వెళ్ళే దారిలోనే ఉంది, ఏకంగా పైకి వెళ్ళాలి. మెరుగైన వైద్య సేవలతో రద్దీగా మారిన తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల. 24 గంటలు వైద్యుల పర్యవేక్షణ, డిజిటల్ ఎక్స్రే, సిటీ స్కాన్, మెడాల్ ల్యాబ్ సేవలు, తల్లి పిల్లల ఎక్స్ప్రెస్, సుఖీభవ పథకం, ఎన్టీఆర్ వైద్య సేవ. ఈ తప్పుల సందులకు నాకెత్తే కానీ సార్ ఇచ్చారండి. ఈరోజు పేపర్ చూసావా? సార్ చూసానండి. అంతా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ గురించే రాశాను. తల్లి పిల్లల ఎక్స్ప్రెస్ అంట, డిజిటల్ ఎక్స్ప్రెస్, సిటీ స్కానింగ్ అన్ని బాగా రాశాను. ఇలా అయితే మన ప్రైవేట్ వాళ్ళు ఏమైపోతాను సార్. సార్ మళ్ళీ వాడికి తల్లి పిల్లలు అని చెప్పేసి ఆటో ఛార్జెస్ కూడా లేక ఇంటికి పంపుతున్నారు. 1000 రూపాయలు ఎదిరించి మరి ఎలాగైనా సార్ మన ప్రైవేట్ వాళ్ళు ఇలా అయితే అక్కడ ఏదేమైనా మరి మనకుంటే సార్ మళ్ళీ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ డిస్టిక్ ఏపీలోని మోడల్ హాస్పిటల్గా చేశారు సార్. సర్లేదమ్మా, ఏదేమైతే కానీ మనకు వచ్చేవాళ్ళు అనుకుంటారు, ఎక్కువ వాళ్ళు అంటున్నారు కానీ మనకేమొచ్చిందో ఈరోజు ఓపీ ఎంత కలెక్షన్ అయింది సార్? 5 మెంబర్స్ వచ్చారండి. 1000 రూపీస్ వచ్చింది. సరేనమ్మా, మనీ సంగతి బాగా ఉంది కానీ 5 వచ్చారన్నావు కదా, ఏం నా దగ్గర ఒకళ్ళు కూడా లేదే సార్. వచ్చిన వాళ్ళందరినీ అంటే పైకి పోయిందారు చూపించారు సార్. వాళ్ళు పైకి పోయేదారు చూస్తున్నారు, ఈ మీ పేరు చూస్తున్నారు. ధర్మరాజారంటే ఏకంగా బయట వెళ్ళేదారని బయట నుంచి బయట వెళ్తున్నారండి, కింద నుంచి కింద. సరే సార్, మాకు ఇంటికి డబ్బులు వస్తుంది కదా, ఫీజు ఎందుకు నేను వదిలేసాను సార్. సిస్టర్ చెప్పింది బాగానే ఉంది కానీ డబ్బులు అయితే వస్తుంది, కానీ నేను ఎవరి మీద ప్రాక్టీస్ చేయాలి, నేను ఎప్పుడు నేర్చుకోవాలి. సర్లే సిస్టర్, ఈసారి ఎవరైనా పేషెంట్ వస్తే నువ్వే దగ్గరుండి పైకి తీసుకురావా? తీసుకొస్తాను. పడ్డావా లేకపోతే ఎవరైనా పడేశారా? ఎవరైనా కొట్టారా ఏంటి? పేరు చెప్పండి. పేరేంటి? నీ కాలు పేరు చెప్పు. చెప్పా కదా కాలు ఇరిగిందని. సరేలేమ్మా, ఏమైంది మరి? పడ్డావా లేకపోతే ఏమైనా జరిగిందా? ఏం చెప్పమ్మా, చెప్పమంటావేంటి? ఏదో ఆటోమని చదువుతాను. చెప్పలే, పర్లేదు. మా ఆయన అన్నం పెట్టి కాపు చెప్తారంటే సరే 3 రోజులు రాడని చెప్పేసి గేట్ దగ్గర తెలుస్తానమ్మా. ఆయన అట్లా అన్నాడు. ఒకటి ఇచ్చిన సరే అంటే దానికి ఇచ్చారని చెప్పి అమ్మో అట్లా జరగపోయి అయ్యో, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. సరే డాక్టర్ గారి దగ్గర చూపిస్తాను. అమ్మ పండగ తల్లి పైకి వెళ్ళే దారి నేర్పించాను. ఉన్నాను, జాగ్రత్తగా అమ్మ. అమ్మా పట్టుకోమ్మా, పడిపోతున్నా తల్లి. అమ్మా అమ్మా అమ్మో అమ్మా అమ్మో. అయ్యా నమస్కారం డాక్టర్. అమ్మా
ఏంటమ్మా నీ పేరు నూకాలా? అవునమ్మా, నా పేరు మోకాలు ఎరిగింది, నా మోకాలమ్మా. సరే కానీ కాలు ఎరిగిందా? అవునమ్మా, మోకాలు పడ్డానమ్మా దెబ్బ. ఏదో చూపించుతాయి కాదు. అబ్బో, పట్టుకోమ్మా సిస్టర్, పట్టుకోమ్మా. చూడండి ఏదన్నా చూడండి అనుకుంటున్నాడు. అబ్బా అప్పుడే అరిస్తే ఎట్లా? నేనేం చేస్తున్నానని చూడలేను. అబ్బా ఎందుకంటే అరుస్తావు? నేనేం చేస్తాను? కాలేదా చూస్తున్నాను. అమ్మా, ప్రాణం పోతున్నాయి బాబు. చూడకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది కాలు ఎరిగిందో లేదో? చూడండి నన్ను కొంచెం. అబ్బా తను నా కాలు పెట్టాము, అతను నా కాలు పూర్తిగా పెట్టాము. అసలు నాకు అందారమ్మా పెట్టి కాదు. సరే కానీ మోకాలు విను, నీ కాలు విరగలేదు కానీ కొంచెం పెరిగింది అంతే. మంచి బాగా చెప్పాయ్యా. నీకు మందులు రాసిస్తాను కానీ ఆయన ఏం చెప్పినట్టు వాడు ఒక రోజు నీ నొప్పి తగ్గిపోతుంది. సరే ఈ బిళ్ళలు తీసుకొని వెళ్ళి నేను చెప్పినట్టే వేసుకో. అన్నం ముందు అన్నం వెనక, అర్థమైంది కదా? అన్నం ముందు అన్నం వెనక వేసుకో. తగ్గకపోతే కనుక రేపు రా. మంచి మాట చెప్పారమ్మా. బాబాయ్ అన్నం ముందు అన్న కనుక వేసుకోమన్నారు. దేవుడా రేపు నొప్పి కదయ్యా. నా డాక్టర్ మంచి దేవుడయ్యా, ఇలాగా ఉన్నాడు ఆయన కూడా. అయ్యా కొట్టుకుంటానమ్మా. ఇంకా కోటం సిస్టర్ అండి ఇంకా నొప్పి ఉంది. అబ్బో అబ్బో బాబాయ్ అమ్మా అమ్మా సిస్టమ్మా, అమ్మా సిస్టమ్మా, అమ్మ తొందరగా తల్లి అమ్మా. మళ్ళీ వచ్చాయండి నొప్పి తగ్గలేదా? అదేంటి నేను ఇచ్చిన బిళ్ళలు నొప్పి తగ్గకూడదు కూడానా? ఎందుకు ఎట్టేస్తున్నావు చెప్పు? నేను చెప్పేటేస్తున్నానయ్యా. నేను చెప్పింది ఎట్లా నువ్వు ఎట్టేసుకున్నావు? అన్నం ముందు పెట్టానయ్యా. ఏంటి పెట్టేస్తున్నానయ్యా. అమ్మ తెలియదు. ముందు పెట్టానయ్యా, అన్నం వెనక పెట్టానయ్యా. నువ్వు చెప్పేటేస్తున్నానయ్యా. నాకు వంద నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఏమయ్యా అన్నం ముందు అన్నం వెనక పెట్టడం ఏంటి? మింగకుండా మింగలేదా పిల్లలు? మీరు చెప్పలేదు కదయ్యా. మిగమని తెలియలేదు కదయ్యా. అన్నం ముందు వెనకాల సరిగ్గా అట్లా పెట్టానయ్యా. అయ్యా నొప్పి తగ్గేటట్టుయ్యా. సరే ఈసారి నేను చెప్పింది కరెక్ట్గా చేస్తావా? సరే ఈసారి నీకు టానిక్ ఇస్తాను, అది తీసుకెళ్ళి నేను చెప్పినట్టే వాడు. ఇదిగో ఈ టానిక్ తీసుకొని పడుకునే ముందు 2 మూతలు, లేచిన తర్వాత 2 మూతలు పోసుకో. అర్థమైందా? ఏం చెప్పాను? తగ్గకపోతే కనుక రేపు రామండి. విసుక్కోకుండా అది నా మొదలాగే ఉంది తెలివి. విసుక్కుంటాను చెప్పలేదు. ఈ డాక్టర్ చెప్పి చావచ్చు కదా.
ఇంకా తగ్గలేదా నీ నొప్పి? తగ్గలేదయ్యా, తగ్గలేదయ్యా. అదేంటి నేను ఇచ్చిన టానిక్ తాగలేదా నువ్వు? తాగట్లేదయ్యా, పోసుకున్నావుగా. పోసుకోమంటే అర్థం ఏంటి? ఎక్కడ పోసుకున్నావు? నాకే తెలుసయ్యా, నొప్పి దగ్గర పోసుకున్నానయ్యా. అయ్యో నీ తెలివి తెల్లారినట్టే ఉంది. కదయ్యా, మరి నాకు అర్థం చెప్పాలి ఈసారన్నా. మా ఇంట్లో ఎవరు మా ఇంటి క్యాంపు పోయాడు. అర్థమయ్యిందా అంటే అర్థమయ్యింది అన్నావు కదమ్మా. ఈసారి ఎప్పుడు చెప్పా, ఈసారి బాగా అర్థం చేసుకుంటాను. ఇంకోసారి నా దగ్గరికి రావద్దు నువ్వు. ఎట్టయితే నేను మాత్రం నిన్ను చూడను. ఈసారి నేను ఒక మందు ఇస్తాను, అది వాడితే ఇంకోసారి నువ్వు నా దగ్గరికి రావు. నేను చెప్పినట్టు కరెక్ట్గా వాడు. ఇదిగో ఈ మందు చూడు, ఇది చాలా చిక్కగా జిగటగా ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి నీకు దెబ్బ తగిలిన చోట పోయి, అర్థమైందా? నీకు దెబ్బ తగిలిన చోట మాత్రమే పోయి వెళ్ళి. దెబ్బ తగిలిందంటే ఎక్కడ పడింది? అక్కడ ఎక్కడ గేట్ దగ్గర మాట్లాడు ట్యాబ్లెట్ చేసుకుంటే దానికి తగ్గ ఫోన్లే మందులు ఇచ్చి డబ్బులని చనిపోయినా పోతాం. అవును, డబ్బుతో చనిపోయాలి కదా. నా డబ్బు ఎక్కడ తగిలింది? మా ఆయన క్యాంప్ వెళ్తున్నప్పుడు గేట్ దగ్గర దూకినప్పుడు కదా. అమ్మా గేటా అబ్బా పోసానమ్మా. అబ్బా కొనుక్కోదు. ఈసారి తగ్గిపోతుంది డాక్టర్ గారు. తగ్గకుండా రావుతాడు బాబాయ్. కుక్కర్ కుక్కర్